మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. టుడే సెషన్ వచ్చేసి బీఈకి బీటెక్కి డిఫరెన్స్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిమంది పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సార్ మేము అది అప్లై చేస్తాము, దాంట్లో బీఈ అని వస్తుంది, మాకు బీటెక్ కావాలి కదా, బీటెక్లో కొంచెం జాబ్స్ త్వరగా వస్తాయి కదా అని కొద్దిమంది, బీఈ అనేది బ్రాండెడ్ కదా దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అని ఇలా కొద్ది కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు. ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కన్క్లూజన్ ఏంటి అంటే, మీరు బీఈ చేసినా బీటెక్ చేసినా ఏ డిఫరెన్స్ ఉండదు జాబ్ ఆపర్చునిటీస్ విషయం లోపల. కాకపోతే సిలబస్ విషయంలో ఇప్పుడు మనకు రెగ్యులర్ అటానమస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, స్టేట్ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది కదా. సో ఇలా బీఈ బీటెక్ అనే దాని కూడా కొంచెం స్లైట్గా డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, టీచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, చరిత్ర దాని యొక్క హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అదేందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ విషయంలో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అవకాశాలు ఈక్వల్గానే ఉంటాయి. మీ దగ్గర స్కిల్ ఉండి, మీ దగ్గర ఆ కంపెనీకి అవసరమైన స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయి అంటే, అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పర్సంటేజ్లు బాగున్నాయి అంటే ఖచ్చితంగా మీకు జాబ్ మాత్రం ఎటువంటి డోకా ఉండదు, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బీఈ బీటెక్. ఫస్ట్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బీఈ అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ తెలంగాణ విషయంకి వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంటుంది, జేఎన్టీయూలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది, ఐఐటీలో మీకు సింపుల్గా చెప్తా చూడండి, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పేరులోనే మనకు కనిపిస్తుంది టెక్నాలజీ అని. ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అక్కడ బీటెక్కే ఉంటుంది. ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అంటే అక్కడ బీటెక్కే ఉంటుంది అనమాట. కానీ హిస్టరీ పరంగా యూనివర్సిటీస్, ఒకప్పుడు స్టార్టింగ్లో యూనివర్సిటీస్ ఉండే కదా, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ తీసుకుంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద యూనివర్సిటీస్, బిట్స్ పిలాని అదొక యూనివర్సిటీ కదా, క్యాంపస్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంటుంది అనమాట. సో ఆ డిఫరెన్సెస్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బీఈ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బీటెక్ అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ ఫామ్ ఫోకస్ వచ్చేసి బీఈ ఏమో థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ థియరిటికల్ నాలెడ్జ్ ట్రెడిషనల్ అనుకోండి, థియరిటికల్ నాలెడ్జ్ ఓకే, బుక్ లాంగ్వేజ్ అనుకో. సింపుల్గా ఇప్పుడు మనం ఒక బైక్ గురించి బుక్లో చదవడం బీఈ అనుకోండి, డైరెక్ట్ బైక్ ముందర పెట్టుకొని అప్లికేషన్ చేయడం బీటెక్ అనుకోండి సింపుల్గా. సో ఇది థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. థియరిటికల్గా పర్ఫెక్ట్ ఉంటే ఎక్స్పెరిమెంట్స్ ఎన్నైనా చేయొచ్చు కదా, అలా ప్లస్ పాయింట్స్ అనమాట. సార్ బీటెక్ వద్దాం, బీటెక్ సార్ బుక్ లాంగ్వేజ్ కన్నా మనం డైరెక్ట్గా బైక్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఇంకా బాగా గుర్తుంటుంది కదా, అది అప్లికేషన్ కదా అంటే దీని ప్లస్ దీనికి ఉంటుంది అనమాట. సో ఇక్కడ బీటెక్ అంటే ప్రాక్టికల్ అండ్ అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అనమాట. ప్రాక్టికల్ అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్ ఎక్కువ అనమాట. సో దీని ప్లస్ దీందే, దీని ప్లస్ దీందే. జాబ్ విషయంలో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ కరికులం ఎలా ఉంటుంది అంటే, బీఈ వచ్చేసి కాన్సెప్ట్ ఓరియంటెడ్, థియరీ స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్, థియరీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, సో బీటెక్ ఎలా ఉంటుంది అంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, ఇండస్ట్రీ ఓరియంటెడ్ అనమాట. ఇక్కడ థియరీ, ఇక్కడ ప్రాక్టికల్స్ అనుకోండి సింపుల్గా. నెక్స్ట్ టీచింగ్ స్టైల్ వచ్చేసి ట్రెడిషనల్ క్లాస్ రూమ్ అప్రోచ్. ఇక్కడ ట్రెడిషనల్ క్లాస్ రూమ్ అప్రోచ్. ఇక్కడ బీటెక్లోనేమో ల్యాబ్స్, ప్రాజెక్ట్స్, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అని ఉంటుంది. యాక్చువల్గా నవేడేస్ ఉస్మానియా యూనివర్సిటీ కానీ బీఈ దగ్గర కూడా ఆల్మోస్ట్ సేమే ఉంది. థియరీ టీచింగ్ ఆ థియరీ మేబీ సేమ్ ఉండొచ్చేమో, కానీ ల్యాబ్ విషయంలో కానీ ఎక్స్పెరిమెంట్స్ విషయంలో కానీ ఆల్మోస్ట్ సేమే ఉంది. న్యూ టెక్నాలజీస్ వచ్చినాయి, సో స్టూడెంట్స్కి ఏ డౌట్ ఉండదు. నెక్స్ట్ ఆరిజిన్ వచ్చేసి ఇది యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్. జనరల్ ఇదేమో యూఎస్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఓకే, దీని యొక్క హిస్టరీ చెక్ చేసుకుంటే రీసెర్చ్ స్కోప్ దీంట్లో ఎక్కువ ఉంటుంది. రీసెర్చ్ అండ్ హయ్యర్ స్టడీస్కి చాలా హెల్ప్ అవుతుంది. బీఈ అనేది కొంచెం ఫేవరబుల్ అనమాట రీసెర్చ్కి, హయ్యర్ స్టడీస్కి. ఇదేమో ఇండస్ట్రీ జాబ్స్కి, స్కిల్స్ బేస్డ్ రోల్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది, డైరెక్ట్ ఎక్స్పెరిమెంట్స్ కాబట్టి. నెక్స్ట్ కాలేజెస్ వచ్చేసి యూనివర్సిటీస్ జనరల్గా గౌట్ కాలేజెస్. ఒకప్పుడు స్టార్టింగ్ ఉన్న వాటికి బీఈ ఉంటుంది చూడండి. తర్వాత స్టార్ట్ చేసిన వాటికి టెక్నాలజీ ఉంటుంది. యూనివర్సిటీస్ గౌట్ కాలేజెస్కి బీఈ ఉంటుంది. ఐఐటి, ఎన్ఐటి, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ బీటెక్ ఉంటుంది.
నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ బీఈ బీటెక్ రెండు ఈక్వల్గానే ఉంటుంది, నో డౌట్. అందులో నో మేజర్ డిఫరెన్స్ ఇన్ జాబ్స్. జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలా మేజర్ డిఫరెన్స్ అంటూ ఏమీ ఉండదు, సేమే ఉంటుంది, నో డౌట్. ఇక్కడ నీకు థియరిటికల్గా స్ట్రాంగ్ ఉన్నావు కదా నీకు ఆపర్చునిటీస్ ఎక్కువ, నువ్వు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నావు కదా నీకు ఆపర్చునిటీస్ ఎక్కువ, అలా ఏముండదు. కంపెనీ ఎలా ఆలోచిస్తుంది అంటే మా కంపెనీకి కావాల్సిన పని నీ అర్థం చేసుకుని చేసే క్యాపబిలిటీ తనకు ఉందా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూనే ఆలోచిస్తుంది. అంతేగాని ఈ కోర్స్ డిఫరెన్స్ తోటి రిజెక్ట్ అయితే చేసిన సందర్భాలు పాయింట్ నాట్ 1% కూడా లేదు. నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ సేమే ఉంటుంది. హయ్యర్ స్టడీస్కి మనం ఇక్కడ బీఈ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటాం, హయ్యర్ స్టడీస్ మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎంఎస్, పిహెచ్డి అంటాం. బట్ ఇక్కడనేమో ఎంటెక్ అంటాం, ఎంఎస్, ఎంబీఏ ఇలా అంటాం అనమాట. ఇక్కడ ఎంటెక్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ అంటాం. సో ఇది మెయిన్ డిఫరెన్స్. సో ఇక్కడ అండర్స్టాండింగ్ ద సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంటుంది. తర్వాత అప్లికేషన్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది. సో ఇందులో ఎటువంటి డిఫరెన్స్ లేదు కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు ఏ డౌట్ పెట్టుకోకండి. మీకు సర్టిఫికేట్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చినా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ వచ్చినా ఏ డిఫరెన్స్ ఉండదు. మీ యొక్క స్కిల్స్, మీ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్, పర్సంటేజ్ అండ్ మీ స్కిల్సే మిమ్మల్ని కాపాడి మీకు జాబ్స్ అనేవి ఫ్యూచర్ అనేది ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఒకప్పుడు సార్ జనరల్గా బ్రాండ్ దేనికి అంటే బ్రాండ్ లెవెల్ అని అంటే బీఈకి అంటారు. జనరల్గా బీఈ అనేది జనరల్గా బ్రాండ్ ఎక్కువ అంటారు. టెక్నాలజీ కూడా ఏ మాత్రం తీసిపోదు. దీని యొక్క అప్లికేషన్ ఇవన్నీ చూస్తే దీనికి ఈక్వల్గానే ఉంది అని మనం చెప్పవచ్చు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇదండి మెయిన్ డిఫరెన్స్. సో మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా బీఈ బీటెక్ ఇలా ఆలోచించకుండా మీరు బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేసినా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసినా రెండు సేమే ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఆలోచించకుండా అప్లై చేసుకోండి. నేను ఒక వీడియో చేశాను బీటెక్ స్టూడెంట్స్ ఏ అంటే బీటెక్ చేయాలనుకున్న స్టూడెంట్స్ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, జేఈ మెయిన్స్, ఎప్సెట్, ఎస్ఆర్ఎం, విట్, బిట్సాట్, ఐఎస్ఐ, ఓకే ఇటువంటి కామెట్కే ఇటు యూనివర్సిటీస్కి అన్నిటికి అప్లై చేయండి అని చెప్పాను. అందులో కొన్నింటినేమో బీఈ ఉంది, కొన్నింటినేమో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. మీరు ఏ డౌట్ పెట్టుకోకుండా అన్నిటికి అప్లై చేయండి. మీకు తర్వాత అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత మీకు వస్తుంది కదా సీట్ వచ్చిన దాన్ని బట్టి మీకు ఏ దీంట్లో ఇష్టం అనిపిస్తే కరెక్ట్ కుదిరితే మీరు దాంట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది ఎవరికైనా. సో తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం ఇది మన ఛానల్, ఇది మన కోసం. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. జాగ్రత్తగా చదవండి, కష్టపడి మీకు మంచి రిజల్ట్ ఉండి మంచి కాలేజీలో బీటెక్ సీట్, బీఈ సీట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.